నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ 2004లో స్థాపించబడింది. ఎల్బీ నగర్కు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాదర్గుల్లో ఉంది. JNTH నుంచి పర్మనెంట్ అఫిలియేషన్ కూడా కలదు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సులైనటువంటి AI అండ్ ML, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, IoT, మెకానికల్ ఇంజనీరింగ్ అయినటువంటి రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ బీటెక్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. నమస్తే, నా పేరు డాక్టర్ రామ్ ప్రసాద్, ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్. స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ మిషన్ స్టేట్మెంట్ ఏంటంటే టు ఆఫర్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ ఎ హ్యూమన్ టచ్. ఈ డైరెక్షన్లోనే ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే ఎమర్జింగ్ టెక్నాలజీ కోర్సెస్లో బీటెక్ ఆఫర్ చేయటం జరుగుతుందో, స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ కాలేజెస్ టు ఆఫర్ దీస్ ఎమర్జింగ్ టెక్నాలజీ కోర్సెస్ టు ద స్టూడెంట్స్. స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ కోసం స్థాపించడం జరిగింది. ఏ కళాశాలైనా ముందుకు సాగాలి, బాగుండాలి అని అంటే 3 ఆస్పెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఫస్ట్ ఏంటి అని అంటే ద అవుట్కమ్స్ ఏంటి అని అంటే స్టూడెంట్ ఎందుకు చదువుకోవాలి, స్టూడెంట్ ఏమి చదువుకోవాలి, దాన్నే అవుట్కమ్ అని అంటాము. దాని ద్వారానే అవుట్కమ్స్ డిఫైన్ అవుతాయి. అవుట్కమ్స్ ఏంటి అని అంటే స్టూడెంట్ మంచి ప్లేస్మెంట్ కానీ, మంచి హయ్యర్ ఎడ్యుకేషన్లో, మంచి కాలేజీలో ఉన్నత విద్య కానీ, మూడవదిగా ఒక ఎంటర్ప్రెన్యూర్గా కానీ ఒక స్టార్టప్ కంపెనీ కానీ పెట్టుకోవాలి. ఈ 3 యాంగిల్స్లో మాత్రమే ఎప్పుడైతే స్టూడెంట్ ఒక కళాశాలలోంచి బయటకు వెళ్తారో అతను సక్సెస్ఫుల్ స్టూడెంట్గా క్లాసిఫై చేయటం జరుగుతుంది. రెండోది ఏంటి అని అంటే స్టూడెంట్ ఎలా నేర్చుకుంటాడో అని మనం ఆలోచించి చూసినట్టయితే దాన్నే డెలివరీ సిస్టమ్ అంటాం, టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెసెస్. మూడోది ఎప్పుడు స్టూడెంట్ నేర్చుకున్నాడు అని మనకు తెలుస్తుంది, దాన్నే మనం అసెస్మెంట్స్ అంటాం. ఈ 3 ఎప్పుడైతే సమతులంగా మనము ముందుకు తీసుకుని వెళ్తామో స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజెస్లో బ్యాలెన్స్డ్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ కోసము ఈ 3 యాంగిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ చేసి అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసెస్ని క్రియేట్ చేసి ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది. మొట్టమొదటిగా ప్లేస్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్లేస్మెంట్స్ అండ్ కోసం మనకు కావాల్సింది ఏంటి అని అంటే ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. ఈ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్కి ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఏదైతే ఉంటాయో ఆ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారము వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్స్ ఏది ఉంటాయో ఆ స్కిల్ సెట్స్ మీద అంతా మనకు ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. దానికోసం మనకు కావాల్సిన టైఅప్స్ ఏదైతే ఉంటాయో నాస్కాన్ లాంటి ఆర్గనైజేషన్స్ కానీ, టాస్క్ కానీ, అప్గ్రేడ్ కానీ ఇలాంటి కంపెనీస్తో టైఅప్ అయ్యి స్టూడెంట్స్కి ఇండస్ట్రీ స్టాండర్డ్స్లో ఏ స్కిల్ సెట్ అవసరమో ఆ స్కిల్ సెట్స్ మీద ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా స్టూడెంట్స్కి ఏ రకంగా ముందుకు సాగాలి అని అంటే ఆ కావాల్సిన ఇకోసిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా క్రియేట్ చేయటం జరుగుతుంది. దీనిలో 3 ఆస్పెక్ట్స్. ఫస్ట్ది ఏంటి అని అంటే టీచింగ్ బాగుండాలి, అకాడమిక్స్ బాగా జరగాలి. అకాడమిక్స్ కోసం మనకు స్ట్రాంగ్ అకాడమిక్ సెల్ ఉంటుంది. ఆ సెల్లో ప్రిన్సిపల్, తర్వాత హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అందరూ కలిసి మంచి ప్లానింగ్ ప్రాసెసెస్ క్రియేట్ చేసి కరికులంని రీసెర్చ్ ఓరియంటెడ్ కింద అమర్చి ఇవ్వటం జరుగుతుంది. దాన్ని వెల్ ప్లాన్డ్ ప్రాసెస్ ద్వారా టీచింగ్ అండ్ ట్రైనింగ్ ప్రాసెసెస్లో తర్వాత అడ్వైజరీ లాంటి కంపెనీస్తో టైఅప్స్ పెట్టుకొని ముందుకు వీళ్ళకి మంచి టీచింగ్ కోర్సెస్ తర్వాత లెర్నింగ్ కోర్సెస్ ఆఫర్ చేయటం జరుగుతుంది. రెండవదిగా ఇండస్ట్రీ ఇన్స్టిట్యూషన్ ఇంటరాక్షన్ సెల్. ఇది ఎప్పుడు ఇండస్ట్రీతో పాటు టైఅప్లో ఉండి ఏ MOUs అయితే అవసరమై ఉంటాయో ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఏదై ఉంటున్నదో టైం టు టైం దాన్ని ఆలోచించి తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. మూడవదిగా మనం చూసుకున్నప్పుడు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్, ఆ యాక్టివిటీని ఈ 3 కుదిర్చి అమర్చి మనం ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్లో స్టూడెంట్స్కి ఆఫర్ చేయటం జరుగుతుంది. సో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్స్, అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్లో కూడా స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీలు అనేక కాలేజీల కన్నా ఒక ముందంజలోనే ఉంటుంది. ఎందుకనంటే ఉన్నత్ భారత్ అభియాన్ లాంటి విలేజ్ అడాప్షన్ స్కీమ్స్లో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ద్వారా అఫీషియల్గా 5 విలేజెస్ని స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ అడాప్ట్ చేసుకోవటం జరిగింది. దానిలో రియల్ టైమ్గా టెక్నాలజీ డిప్లాయ్మెంట్ చేస్తూ స్టూడెంట్స్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా NCC, NSS ద్వారా కూడా కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్స్ చెప్తాం. దాంతో స్టూడెంట్కి కావాల్సిన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, ఆ హ్యూమన్ టచ్ ఎలాగుంటుందో
ఆల్రౌండ్ డెవలప్మెంట్ దానికి యాక్టివిటీస్ తగులుతుంది. ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ కోసము మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అనేకమైన ఫుట్బాల్ గ్రౌండ్సే కానివ్వండి, క్రికెట్ గ్రౌండే కానివ్వండి, వాలీబాల్ గ్రౌండే కానివ్వండి, సెపరేట్ జిమ్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫిజికల్ ఫిట్నెస్ కోసము ఆఫర్ చేయటం జరుగుతుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. కాబట్టి ఏ కాలేజ్ అయినా ముందుకు వెళ్ళాలి అని అంటే ఒక ఇకోసిస్టమ్, ఆ ఇకోసిస్టంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనుషులు, వాళ్ళలో ఉన్న ఇంటరాక్షన్స్ ఎలాగైతే ఉంటాయో అదంతా ఉంటుంది. చివరిగా చెప్పాలి అని అంటే ఏ కళాశాల అయినా ముందుకు వెళ్ళేటప్పుడు 21st సెంచరీ ఇంజనీరింగ్ ఛాలెంజెస్ అది మనం చూసినప్పుడు వరల్డ్ వైడ్గా ఆ ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేయటం జరిగింది. ఇందులో మొట్టమొదటిగా సస్టైనబిలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ ఒకటి, సెక్యూరిటీ ఒకటి, 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. వీటన్నిటికీ కూడా ఒక గ్రీన్ క్యాంపస్ క్రియేట్ చేసి, ఎన్విరాన్మెంట్ మీద అవగాహన క్రియేట్ చేసి, ప్రతి డిపార్ట్మెంట్కి ఒక థీమ్ ఇచ్చి, ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్ కానివ్వండి, పేపర్లెస్ క్యాంపెయిన్ కానివ్వండి, వాటర్ కన్జర్వేషన్ లాంటి థీమ్స్ మనం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఇచ్చి, స్టూడెంట్స్ తర్వాత సమాజంలోకి వెళ్ళిన తర్వాత ఇలాగుండాలి అని అనుకోకుండా ఆ అట్మాస్ఫియర్ అంతా ఇప్పుడే కళాశాలలో క్రియేట్ చేయటం జరిగింది. అందుకనే ఇది ఒక గ్రీన్ క్యాంపస్, తర్వాత క్యాంపస్లో పొల్యూషన్ ఫ్రీ క్యాంపస్, ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్. ఈ ఉన్నత ప్రమాణాలకు బదులు మాకు గుర్తించటం గాను టైమ్స్ ఆఫ్ ఇండియా ద్వారా 13th ర్యాంక్ ఇవ్వటం జరిగింది. మా సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి గారికి బెస్ట్ విజనరీ లీడర్షిప్ అవార్డ్ IUCE అన్న ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ద్వారా ఇవ్వటం జరిగింది. తర్వాత మేము చాలా ఇన్నోవేషన్ ర్యాంకింగ్ సిస్టమ్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. తర్వాత ఇంటర్న్షిప్స్లో ఆల్ ఇండియా లెవెల్లో 30th ర్యాంకు, లోకల్ లెవెల్లో 6th ర్యాంకు IIT మెడ్రాస్ ద్వారా స్థాపించిన ఇంటర్న్షాలలో మా స్టూడెంట్స్కి రావటం జరిగింది. ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ముందుకు తీసుకుని వెళ్తూ స్టూడెంట్స్ ప్రాజెక్ట్స్గా, ప్రాక్టికల్స్గా ఏవైతే కావాలన్నాయో ఈ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాల్సిన కంప్లీట్ యాక్టివిటీ ఈ క్యాంపస్లో మేము స్టూడెంట్స్కి ఆఫర్ చేస్తూ ఉంటాము. Hi, I am Sharath Vedala, head of this robotics center. So this center has been since 5 years in this college. So with the help of this center, we had a tremendous growth into the projects or into the careers of the students. And in the nearby, we have launched our new course, robotics course, which is a mechanical branch in the stream of mechanical branch. So just trying to know the market and also the needs in the market, we are trying to give the courses where we can make students ready to the market. So because mechanical engineers is just becoming outdated, we want to go with a course where students can have more learning into the automation sector and as well as into the designing sector. So this robotics and automation complete degree course which we are offering through our college will give a complete package to the students with some coding knowledge, electronics as well as into the mechanical part. So this makes students enriched in 3 to 4 different fields and where today jobs are being available in the automation or automotive sectors. So this is what we are building. And when we talk about this robotics lab, so we have made few different projects which help the society and all. I feel that students when they come here, they'll be going out with enrich of knowledgement to this robotics center. So we have all kinds of facilities, infrastructure for students to develop their own designs, their own projects in the college. Apart from designs and projects, today the market is looking for the people who are with multi-dimensional talents. So this branch especially offers them a multi-dimensional sector. So we wish students who come here go with good knowledge outside, making their skills into their higher careers. Hello everyone, this is Sanjana from Spurti Engineering College EC department. I really like our college because it not only supports students, it doesn't only allow students to do their academic curriculum very well, but also it encourages students to do projects. And not only projects, we even have campus radio in our college, which is powered by Unify. And personally, I'm an RJ, so that experience is very good. And it also helps us increase our communication skills with others. And also it helps us to
explain things about everything to others. And when it comes to projects and all, traffic is a worldwide problem. So for this, I have a solution. So once I approached my mentor regarding this problem, and he guided me through the solution. I mean, he gave me a solution, and presently I'm working on it. They are supporting very well, and the support which we get here, and also it's not personally funded. The college helps us, and the IEDC, which is present in our college, they fund us. It is central government funded. So getting these funds helps us to develop our ideas into products. So yeah, I encourage every student who want to join our college to come and join here, because here your ideas are converted into a physical products. So yeah, if you are interested into joining our college, I please welcome you cordially. I'm Nisi Vijay. I'm a student. I'm a BTech student here at EC department, and today I'm going to say something about our robotics lab. It's unique from our Spurti Engineering College institutions, and it was very good to do great projects here. We have something called as IEDC, where all our students has an opportunity to put their ideas and improve them, incubate them, and make a product. Here at IEDC, from our college, we get 2.5 crores of funding from the central government, and every project and every student has funded up to 2.5 lakhs on their project. And here we have a professional mentorship for each project and each team, and we have amazing faculty who guides us to make our products, make our ideas into the products, where all of our students in the Spurti Engineering College utilize this amazing opportunity to enhance their life skills and make their own ideas into products. Coming to our lab opportunities, we have all our modeling design equipment such as 3D printing and IoT design equipments here. All the sirs and faculties here will guide how to make our product more advanced in market. So today I'm really happy to be in this IEDC and robotics lab in our Spurti Engineering College. Thank you. Hardeep from Spurti Engineering College of EC department, where our college has a different industrial 3D printing, where any other colleges in our Telangana will not have the industrial grid of 3D printing machines. Now, the emerging technologies for the future engineers are growing day by day. So in our college, we are providing different types of emerging technologies such as AI, ML, IoT, robotics, and embedded systems and data science. So students of emerging technologies, where they can learn with the help of the in-house professional members, where they can ask the doubts and clarify their doubts at any moment of their time where they want required. And our college is providing an IEDC fund of 2.37 crores, and each student will consist of a 2.5 lakhs of funding. So the students can develop their own product, and who are interested for it, they can become an entrepreneurship. So the students of upcoming engineers and entrepreneurs come to this college and gain their success in their lives. Thank you. So this is a very advanced lab of AI/ML. In AI/ML, the applications of AI/ML are into computer vision, which includes image processing, audio, video applications. So the computing requirements of AI/ML applications are totally different. Means a lot of matrices, vectors and tensors related computations, complex computations are involved. So conventional computer lab is not sufficient for AI/ML applications. So in Spurti Engineering College, in this AI/ML lab, we have this GPU enabled. The GPU enabled processing units we have, which we call it as GPUs, and we have high definition cameras and audio video processing units, which can be useful in developing computer vision applications, which are used for object detection, object classification, etc.
Hello everyone, my name is Archita. Recently I have completed my graduation in Computer Science and Engineering stream from Spurti Engineering College. I got placed in various companies like into startup companies and TCS. Not only me, my friends also got placed in various companies like TCS, Cognizant, Accenture and many more. Along with my academics, we got trained in various technologies like artificial intelligence, robotics, data science, big data, and AR, VR, and also in Android development for giving me this opportunity to be the part of it. Along with this, I have also participated in various innovation and entrepreneurship programs. In my second year, I got selected in IEDC, like Innovation Entrepreneurship Development Cell, and I got the fund of 2.5 lakhs for my project, which helped me a lot. And finally, I want to say one thing to all the students who are watching this. Spurti is the best college for those who want to start their career in innovation and entrepreneurship. Hi everyone, I am Pranati Gunreddy from a proud student of Spurti Engineering College. I can proudly tell that I got placed in two MNCs, Capgemini and TCS. The training, it is all because of the efforts and encouragement which have given by our faculties and the training and placement cell. The college management have provided us with many more opportunities and many more trainings which have been provided, have helped me in cracking these jobs. The training which have been provided by Spurti Engineering College have helped me in making my dreams come true. Our friends also have got placed in many of the big companies such as Cisco, Accenture, TCS, Cognizant, Capgemini, Mindtree and many more topmost companies. The training includes a Salesforce training, Codetantra course. These have been provided at free of cost by Spurti Engineering College Management. Finally, I would like to thank Spurti Engineering Management for helping me in accomplishing my dreams. This is the best college which every student can join and make their dreams come true. Thank you. I'm CH Akshita. I'm graduated in Spurti Engineering College in the year of 2021 in the stream of Electronics, Communication and Engineering. Recently, I've placed in Accenture, which is one of the top MNC. Spurti Engineering College provided me the CRT training and coding classes in platforms like Codetantra, Conjera and Coursera. They are very supportive in all these 4 years. They provided us workshops, hackathons and many digital classes. I'm very thankful to the Spurti Engineering Management and College for being supportive in all these 4 years for achieving my goal. Thank you. Hello everyone, my name is Grishma and I'm pursuing third year from our Spurti Engineering College and మన స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ స్పోర్ట్స్ గురించి మాట్లాడాలంటే చాలా పెద్ద హిస్టరీ ఉంది అండ్ చాలా గొప్ప పేరు ఉంది. మన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇస్ సపోర్టింగ్ అస్ అ లాట్ ఇన్ ఆల్ ద వే దే కుడ్. ప్రతి ఒక్క విషయంలో దే ఆర్ సపోర్టింగ్ అస్. బీయింగ్ మీ మైసెల్ఫ్ ఒక కబడ్డీ ప్లేయర్, నేను చాలా సర్టిఫికెట్స్ మన కాలేజ్ ద్వారా సంపాదించాను. ఇంకా చాలా అంటే చాలా అచీవ్మెంట్స్ కూడా ఉన్నాయి మన కాలేజ్లో స్పోర్ట్స్ కోటాలో. Many of our students went to Haryana for playing JNTU and all India sports. Even Central Zone Kabaddi kuda win ayyam meme and I'm very happy for that. Studies ane kaakunda they put us in all the way in and prati dantlo చేయాలి, ప్రతి దాంట్లో మనం ముందుండాలని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. Hello everyone, myself Shruti and I'm pursuing my BTech third year from Spurti Engineering College, and being a sports player I'm very much honored to speak through Spurti, and I have been a good athletic player in Spurti Engineering College and I have been take part in through first year I have been in athletics, volleyball and also in some of the games like shot put, discus, and I have been also taken part in Reliance sports meet and I went for the nationals twice in athletics for shot put and discus, and thank you for giving this opportunity to being a part of the Spurti Sports Club. Thank you. టీనీస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పటి వరకు మనం స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు ఇంటర్న్షిప్ విషయంలో కల్పించడంలో మనము మొత్తము భారతదేశంలోనే స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీకి ఏఐసిటిఈ ఇంటర్న్షాల 8వ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. ప్లస్ వీళ్ళకు ఆన్లైన్ కోర్సెస్ అది కూడా సెల్ఫ్ లెర్నింగ్ కింద నేర్చుకోవడం అనేది చాలా ముఖ్యము. దాన్ని కూడా ఎంకరేజ్ చేయడంలో ఎన్పిటిఎల్ స్వయం కానీ వేరే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నాము. దాని కింద కూడా ఇండియా లెవెల్లో వన్ ఆఫ్ ద యాక్టివ్ లోకల్ చాప్టర్గా
మనము స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ రికగ్నైజ్ జరిగింది. వీటితో పాటు హ్యాకథాన్స్ కానివ్వండి, వర్క్షాప్స్ కానివ్వండి, వేరియస్ నేషనల్ కాంపిటీషన్స్, స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్కు పిల్లల్ని ప్రిపేర్ చేయడము, వాళ్ళని అక్కడికి పంపించడము, ఇవన్నీ కంటిన్యూస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కరికులంతో పాటు ఈ కొత్త టెక్నాలజీ మనం నేర్పడం అనేది పిల్లలకు ఇంజనీరింగ్లో ఎంతైనా అవసరం. ఇవన్నీ చేస్తూ వీళ్ళకి వేరియస్ కాంపిటీషన్ చేయడం వల్ల స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో ఇవన్నీ చేయడానికి కావాల్సిన ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెంటర్ ఐడిసి, వీటి నుంచి ఏంటంటే ప్రోడక్ట్ డెవలప్మెంట్, ఇంజనీరింగ్కు ప్రోడక్ట్ డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యం. ఇంజనీర్ అనేవాడు ఒక ప్రోడక్ట్ అనేది తయారు చేయడంలో కావాల్సిన నాలెడ్జ్ ఉన్నప్పుడే ఇండస్ట్రీలో రేపు రాణించగలుగుతాడు. ఆ దిశగా కావాల్సిన ఒక సెంటర్ ప్రత్యేకంగా పెట్టేసి, సపరేట్ స్టాఫ్ పెట్టేసి, దానికి ల్యాబ్స్ పెట్టి, పిల్లలకు కావాల్సిన మెంటరింగ్ కానీ, గైడెన్స్ కానీ, ప్లస్ ఫండింగ్ కానీ చేయడం జరుగుతుంది. ఇలాంటి సదుపాయం ఉన్న ఏకైక కాలేజీ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో స్ఫూర్తి ఒకటే. మొత్తం భారతదేశంలో 14 కాలేజీలు మాత్రమే ఈ అవకాశం ఉంది. దీనివల్ల ఏంటంటే పిల్లల్లో, ఇంజనీరింగ్ విద్యార్థుల్లో ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెంటర్కు ఎంతో అవకాశం ఉంటుంది. ప్లస్ అన్నిటికన్నా అతి ముఖ్యంగా ప్లేస్మెంట్ పరంగా కూడా పిల్లల నుంచి మొదటి నుంచి ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ కానివ్వండి, టెక్నాలజీ పరంగా, యాప్టిట్యూడ్ పరంగా ఇవన్నీ నేర్పిస్తూ వాళ్ళని ప్రిపేర్ చేయడం వల్ల ఈరోజు స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో ప్లేస్మెంట్ విషయంలో ఈ సంవత్సరం ఇప్పటివరకే మంచి టాప్ ఎంఎన్సీస్లో లాంటి టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, యాక్సెంచరు, ఇలాంటి సిస్కో ఇలాంటి కంపెనీస్లో ఇప్పటికే 150 పైన విద్యార్థులకు, ప్లస్ ఇంకా డిఫరెంట్ అదర్ కంపెనీస్లో ఇంకొక 80 మంది విద్యార్థులకు, మోర్ దాన్ 200 పైన విద్యార్థులకు ప్లేస్మెంట్స్ రావడం జరిగింది. ఇది కంటిన్యూస్గా ఇంకా జరుగుతూనే ఉంది. ఐఎమ్ రోహిత్, అమూల్య, పూజ. సో మేము ఈ ప్రాజెక్ట్ చేయడానికి మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కాలేజ్ నుంచి చాలా సపోర్ట్ దొరికింది. మెయిన్గా ఐఈడిసి సెల్ నుంచి మాకు చాలా సపోర్ట్ దొరికింది. My name is Shivani. I am from Spurti Engineering College. We have got an idea of long range electric bike. మై నేమ్ ఈస్ కే ప్రణయ్ భరద్వాజ్. మేము మా కాలేజ్ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో మేము ఇన్నోవేటివ్ సెల్ ద్వారా, ఐఈడిసి సెల్ ద్వారా వీ హ్యావ్ మేడ్ అ ప్రాజెక్ట్ ఆఫ్ స్మార్ట్ వాటర్ ప్యూరిఫైయర్. ఇప్పుడు మనం తాగే ప్రతి నీళ్ళల్లో, బయట దొరికే మినరల్ వాటర్లో మనకి ఫ్లోరైడ్ కంటెంట్ అనేది యాడ్ అయ్యి వస్తుంది. ఆ ఫ్లోరైడ్ కంటెంట్ వల్ల మనం ఆన్గోయింగ్ ప్రాసెస్లో మనం ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకి లాంగ్ టర్మ్ డిసీజెస్ అనేటివి జనరేట్ అవుతాయి. పళ్ళు, టూత్ డికే కానివ్వండి, న్యూరలాజికల్ డిసీజెస్ కానీ అవి డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో దీన్ని ప్రాబ్లమ్ స్టేట్మెంట్గా తీసుకొని మేము మా కాలేజ్ మేనేజ్మెంట్ ద్వారా ఇన్నోవేటివ్ స్వెల్లో వీ హ్యావ్ పుట్ ఇన్ అవర్ ఐడియా ఫార్వర్డ్. సో మా కాలేజ్ వాళ్ళు ఈ ఐడియాని డెవలప్ చేసి ఒక ప్రోడక్ట్ కిందకి తయారు చేయడానికి దే హ్యావ్ శాంక్షన్డ్ అస్ విత్ 2.5 lakhs. ఇది మా కాలేజ్లో స్పెషల్ మెన్షన్గా చెప్పాల్సిన విషయం. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఐడియాని ఇన్నోవేటివ్గా ముందుకు తీసుకెళ్ళడానికి కాలేజ్ అనేది చాలా సపోర్ట్ చేసింది. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ అర్చిత. ఐఎమ్ ఫ్రమ్ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి లీఫీ వెజిటేబుల్ కటర్, ఎస్పెషల్లీ ఫర్ స్పినాచ్ అండ్ కొరియండర్. మనకందరికీ తెలుసు ఫార్మర్స్ లీఫీ వెజిటేబుల్ కట్ చేయడానికి ఎంత కష్టపడతారో. సో వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను ఈ ప్రాజెక్ట్ చేయడానికి. ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ నాకు ఐడియా వచ్చినప్పుడు నేను డిపార్ట్మెంట్లో వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. అంతేకాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నాకు 2.5 lakhs ఫండ్ వచ్చి ఇది డెవలప్ చేసేలా చేశారు. అండ్ ఐ గాట్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ మై కాలేజ్ అండ్ ఆల్సో ఫ్రమ్ ది ఫ్యాకల్టీ టు డూ దిస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ అనేది ఇది ఆటోమేటిక్ మిషన్. ఇది లీఫీ వెజిటేబుల్ని కట్ చేయడానికే కాకుండా బండిల్ చేసి ప్యాకింగ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. సో ఈ ప్రాజెక్ట్ మనం ఫర్దర్గా కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇది బేసిక్ మోడల్, ఇప్పటివరకు ఇండియాలో ఎక్కడా లేదు ఈ ప్రాజెక్ట్. సో ఇది చేయడానికి ఫస్ట్ ఇనిషియల్గా నాకు కష్టమైంది, కానీ మా కాలేజ్ సపోర్ట్ వల్ల నేను ఇది చేయగలిగాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఐఈడిసి. ఈ ప్రాజెక్ట్ని నేను ఫర్దర్గా తీసుకెళ్ళి ఒక స్టార్టప్ కూడా చేయాలనుకుంటున్నాను. సో ఎందుకంటే ఇది మన ఇండియన్ గవర్నమెంట్కే కాకుండా ఎవరైతే ఫార్మర్స్ ఇలాంటి లీఫీ వెజిటేబుల్స్ని కల్టివేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ యూస్ఫుల్ అవ్వడానికి, ఈ ప్రాజెక్టే కాకుండా ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకెన్నో చేసి మన ఇండియాని డెవలప్ చేయడానికి యూస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇది వాటి స్టడీ గైడ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.